ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు. ఇక ఆలయ హుండీకి 11 కోట్ల వరకు విరాళాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అయోధ్యలోని బాలక్ రామ్ మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉండేవి. రామ్లల్లా దర్శనానికి వెళ్లే మార్గంలో 4 హుండీలను ఏర్పాటు చేశారు. గత 11 రోజుల్లో 8 కోట్ల రూపాయలు నగదు రూపంలో వచ్చింది. మరో 3.5 కోట్ల చెక్కుల రూపంలో లభించాయి. ఇందులో ఆన్లైన్ విరాళాలు కూడా ఉన్నాయి. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీల్లోని విరాళాలను లెక్కించింది. వీరిలో 11 మంది బ్యాంకు సిబ్బంది, 3 ఆలయ ట్రస్ట్ ఉద్యోగులు ఉన్నారు. అయోధ్య రామయ్యకు భక్తుల కానుకలు సమర్పించడం నుంచి వాటిని లెక్కింపు వరకు అంతా సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరుగుతుంది అని ఆలయ ట్రస్ట్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు. దేశంలోని ప్రధాన 8 నగరాలను అయోధ్యతో కలుపుతూ ప్రత్యేక స్పైస్ జెట్ డైరెక్టర్ ఫ్లైట్ సేవలను ప్రారంభించారు కేంద్ర విమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. నిన్న జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఆ రాష్ట్ర మంత్రి వీకే సింగ్ పాల్గొన్నారు. దర్భంగా, అహ్మదాబాద్, చెన్నై, జైపుర, పాట్నా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ కనెక్టివిటీ ద్వారా దేశంలోని పర్యాటక రంగం మరింత మెరుగుపడుతుందని ముఖ్యమంత్రి యోగి అన్నారు.